మసాలా. కొన్నింటి ఫ్రై కావాలి, ఎర్ర కావాలి. అది వచ్చేసింది కదా కోకోనట్ కొద్దిగా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేసి కొద్దిగా సాల్ట్, అంటే తర్వాత కొద్దిగా వేసుకోవాలా, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సాల్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ చాలా బాగుంటుంది. మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చింది ఆనియన్ మసాలా. ఆనియన్ అయితే స్పెషల్గా ఆనియన్ బ్రౌన్ కలర్ కావాలి. కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. అందరూ చాలామంది ఇక్కడ కనబడతలేదు, ఎంత అదే ఎక్కింది. అన్నం కోసిన మళ్ళీ ఏమి తక్కువ గ్రేవీ కావడానికి ఉల్లిగడ్డలు ఏం లేదు. ఉల్లిగడ్డలు ఇప్పుడు ఎట్లా కావాలన్నా మొత్తం కావాలి. కాదు మందుకి ఇట్లా పర్మిషన్ ఉండాలి కానీ సిలిండర్ టికెట్ పెట్టి చేస్తే ఇంకా మంచి ఇప్పుడు సగం తీసి కాదు పచ్చిమిర్చితో ఇంకా కోసి గ్రీన్ చికెన్ చేద్దాం కొద్దిగా. ఎట్లయితే చూడండి నచ్చిపోతున్నాయి. ఏంటంటే ఉడకపోవడం కారం అయితే అస్సలే ఉంటుంది. ఉడకది మాడిపోతుంటుంది, కింద అది ఇచ్చిపోతుంటుంది. మాడిపోతూ ఇచ్చిపోతుంటుంది కదా. నువ్వు ఫస్ట్ నువ్వు అనుకున్న మాట మంచిగా ఫ్రై చేసుకో కదా, తర్వాత ఏమైనా వేసుకో. ఫస్ట్ నూనె పోయాలా, తర్వాత ఈ బండ పువ్వు బగారాలు అంతా నీళ్ళ నిలబెట్టుకుని అన్ని మసాలా వేయాలి. ఫస్ట్ అయితే ఇలాచీ లవంగాలు అన్నీ నానబెట్టినాయి, బండ పువ్వు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై కాగానే పుదీనా వేసుకొని తర్వాత అన్ని మంచిగా మాడిపోవద్దు. తర్వాత ఇది ఏం చేయాలంటే చికెన్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేపలు ఇప్పుడు చికెన్ ఆయిల్ మంచిగా ఫ్రై అయింది. ఎక్సలెంట్. ఏదైనా మంచిగా పట్టుకున్నాడు 5 నుంచి 3 నిమిషాలు 10 నిమిషాల వరకు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మీరు మిగతా పసుపు కానీ కారం కానీ గరం మసాలా చికెన్ మసాలా పద్ధతి చేసుకుంటారు. అద్భుతమైన ఇప్పుడు దీనికి చికెన్కు ఈ మసాలాకు ఈ ఆది పౌడర్ మాత్రం పట్టుకునేటట్టు మళ్ళీ ఒక 1 మినిట్ నీళ్ళు అంపినాక ఏముంటుందండి, ఉమ్మగిలని అంటాం కదా. ఈ కారం ఉమ్మగిలాల స్మెల్, పచ్చి కారం స్మెల్ వస్తుంది. చికెన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కొన్ని మంచిగా చికెన్కి ఉంటుంది. దీనికి మనం ఇంకొద్దిగా పెరుగు వేసుకుంటే పెరుగు లేకుండా పెద్ద విషయం కాదు. మనం ఇంటికాడ పెరుగు మంచిగా ఉంటే పుల్లది కాకుండా ఉంటే బాగుంటుంది. గురూజీ ఇక్కడ కట్టెల పొయ్యి మీద తీసిన పెరుగు కూడా కలిసిపోయింది మంచిగా. పెరుగు కూడా ఫ్రై అయింది. ఇలా చికెన్ మసాలా నేచురల్ ఉంటే ఇంటికాడ వేసుకుంటే బాగుంటుంది. మనం ప్యాకెట్ చేసుకున్నాం. చికెన్ మసాలా బాగా వేయద్దు, ఇంతదాకా మనం నేచురల్ వేసి పాడైతుంది. తర్వాత మనం కొత్తిమీర దించేటప్పుడు ఇంకో చెప్తాం. ఇప్పుడు లాస్ట్గా సాల్ట్ మనం ఇంతకుముందు కొద్దిగా స్టార్టింగ్ వేసాం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కొరియండర్ పౌడర్, అంటే కొత్తిమీర పౌడరు మనం ఇదంతా నేచురల్ ఇంటికా ఇక ఇప్పుడు లాస్ట్లో మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కొత్తిమీర వేసుకుంటాం, టేస్ట్ చేసి చూపిస్తాం. చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటున్నాం. మై ఒకసారి సాగర్ చిన్ని మీరు టేస్ట్ చేసి చెప్పాలా? చెప్పండి. అద్భుతం. లైవ్ నడుస్తుంది ఇప్పుడు. ఎక్సలెంట్. చాలా బాగుంది.
యూ